నమస్తే, నేను మీ అశ్విని కుమార్. లోక్సభ ఎన్నికలు ఏప్రిల్ 19 నుంచి మొదలు అవుతున్నాయి. జూన్ 4వ తారీఖు ఫలితాలు వెలువడతాయి. అయితే ఈ మధ్యలో ఎవరు ఏం చెప్పినా కూడా జనరల్గా నడుస్తున్న ప్రస్తుత రాజకీయాల గురించి మాట్లాడుతున్నా కూడా వీక్షకులు అంత పెద్ద ఇంట్రెస్ట్ చూపించట్లేదు. ఎంతసేపటికి ఏ రాష్ట్రంలో ఏ పార్టీ గెలుస్తుంది, లేకపోతే ఎన్ని స్థానాలు గెలుస్తుంది అనే దాని మీదే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అందుకే నా ఐటమ్స్ కూడా ఎక్కువ వాటి మీదే ఉంటున్నాయి. మధ్య మధ్యలో అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్కి సంబంధించి కానీ, లేకపోతే తెలుగు రాష్ట్రాల్లో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి, అట్లాగే ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ అట్లా ఉంది, కూటమి ఉంది, మధ్య మధ్యలో ఐటమ్స్ పెడుతున్నాను. ఎక్కువ జనాలు కూడా సర్వేలు ఎట్లా ఉంటున్నాయి, ఏ రాష్ట్రంలో ఏ పార్టీ గెలుస్తుంది, అక్కడ పరిస్థితి ఎలా ఉంది, కాంగ్రెస్ పరిస్థితి ఎట్లా ఉంది, జగన్ పరిస్థితి ఎట్లా ఉంది, లేకపోతే కూటమి ఏమన్నా ముందుకు వచ్చిందా, గెలుస్తుందా, గెలవబోతోందా, తమిళనాడులో అన్నామలై ఎట్లా ఉంది, లేదంటే కర్ణాటకలో కాంగ్రెస్ పుంజుకుందా, ఇట్లాంటివి అడుగుతున్నారు. కాబట్టి నేను ఎక్కువ శాతం ఈ సర్వేల మీద పెడుతూనే ఉన్నాను. అయితే ఇండియా టీవీ సిఎన్ఎక్స్ పోల్ అన్నది ఆంధ్రప్రదేశ్ మీద ఒక ఐటెం పెట్టాను. ఇండియా టీవీ సిఎన్ఎక్స్ పోల్ మార్చి 1 నుంచి మార్చి 30 దాకా మొత్తం 543 నియోజకవర్గాల్లో అంతా కూడా సర్వే చేశారు. మొత్తం సర్వే చేసి ఏ పార్టీ ఎన్ని స్థానాలు గెలుస్తుందంటే కూడా ఏప్రిల్ 3వ తారీఖు సాయంత్రం మొత్తం దేశానికి సంబంధించి అన్ని నియోజకవర్గాలు వాళ్ళ సర్వే ఫలితాలు విడుదల చేశారు. ఇక్కడ ఇండియా టీవీ సిఎన్ఎక్స్ కానీ, ఇండియా టుడే, ఆజ్ తక్, ఏబీపీ సి ఓటరు, టైమ్స్ నౌ సి ఓటరు, లేదంటే ప్రదీప్ బండారు, ఇట్లా ఎవరి తీసుకున్నా కూడా ఒక క్లారిటీ అయితే ఉంది, అందరికీ కూడా ఉంది. నాకు తెలిసి ఇంకా కాంగ్రెస్ పార్టీ తన ప్రయత్నాలు ఎట్లాగూ చేయాలి కాబట్టి ఇండియా ఎలియన్స్లో వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు. క్లారిటీ అయితే నార్త్, ఈస్ట్, వెస్ట్ భారతీయ జనతా పార్టీ లేదంటే ఎన్డీఏ ఎక్కువ స్థానాలు గెలుచుకోబోతుంది, ఎప్పుడు చూడనంత. అట్లాగే సౌత్ ఇండియాలో కూడా కిందటిసారి 2019లో 29 స్థానాలు గెలుచుకుంది. ఈసారి అయితే ఆ నెంబర్ చాలా ఎక్కువ ఉండబోతోంది. 50 టార్గెట్ పెట్టుకుంది, కానీ 50 స్థానాలు టచ్ కావచ్చు. కాకపోతే 35 నుంచి 40 స్థానాల మధ్యలో ఉంటుందన్నది నా పర్సనల్ అంచనా. రేపొద్దున ఫలితాలు వచ్చాక ఏంటి అనేది చూడాలి. ఇండియా టీవీ సిఎన్ఎక్స్ పోల్ రిలీజ్ చేసిన ఫలితాలు ఏప్రిల్ 3వ తారీఖు సాయంత్రం ప్రకారం మార్చి 1 నుంచి మార్చి 30 దాకా శాంపిల్స్ తీసుకొని వాళ్ళు కలెక్ట్ చేసిన సర్వే ఫలితాలని నేను వీక్షకులకు ఒక్కో రాష్ట్రం ప్రకారం ఏ పార్టీ ఎట్లా ఉందో అవకాశం అనేది చదువుతాను. ప్రస్తుతానికి ఆల్ఫాబెటికల్లో ఇచ్చారు. ముందు ఆంధ్రప్రదేశ్లో మొత్తం 20 స్థానాలు ఉన్నాయి. వైఎస్ఆర్సీపీకి 10 ఇచ్చారు, టీడీపీకి 12 ఇచ్చారు, బీజేపీకి 3 ఇచ్చారు. ఇక్కడ నేను ఇవాళ పొద్దున ఏప్రిల్ 3వ తారీఖున ఐటెంలో బీజేపీ 3 స్థానాలు గెలుస్తుందా ఆంధ్రప్రదేశ్లో ఎక్కడంటే, నేను కూడా ఇండియా టీవీ వాళ్ళు చేసిన సర్వే వాళ్ళని కాంటాక్ట్ చేయడానికి ప్రయత్నించాను, కానీ వాళ్ళు ఆ స్థానాలు లీక్ చేయలేదు. కాకపోతే ఒక సోర్స్ ద్వారా అందింది, వాళ్ళ హోప్ పెట్టుకుంటుంది. ఆ 3 స్థానాలు ఏంటి అనేది ఎడ్జ్ కింద చెప్తున్నారు. ఆ ఎడ్జ్ బీజేపీ ఆంధ్రప్రదేశ్లో గెలిచే అవకాశాలు ఉన్న లోకసభ స్థానాలు తిరుపతి, రాజమండ్రి, అనకాపల్లిని ఒకటి యాడ్ చేస్తున్నారు. అది వాళ్ళు ఇండియా టీవీ చెప్తున్న సోర్స్. వాళ్ళు క్లారిటీ ఇవ్వలేదు, కానీ వాళ్ళ ద్వారా నేను ట్రై చేస్తే నాకు అందిన 3 స్థానాలు. ఏదైనప్పటికీ కూడా వాళ్ళు ఇండియా టీవీ ఇచ్చిన ఈ 3 స్థానాలు కీన్ కాంటెస్ట్లో నరసాపురం పెట్టారు. సో వాళ్ళు ఈ తిరుపతి 1, రాజమండ్రి 1, అనకాపల్లి, నరసాపురం కీన్ కాంటెస్ట్లో ఉంటాయంటూ కూడా చెప్తున్నారు వాళ్ళు ఇండియా టీవీ సర్వే వాళ్ళ సోర్స్ ద్వారా వచ్చిన ఇన్ఫర్మేషన్. వాళ్ళైతే ఎక్కడ ఆ స్థానాలు అన్నది ప్రొజెక్ట్ చేయలేదు. ఇంకా అరుణాచల్ ప్రదేశ్లో 2 స్థానాలు ఉన్నాయి, బీజేపీ 2 గెలుస్తుందని. అస్సాం టోటల్ 14 ఉన్నాయి, బీజేపీ 11, ఏజీపీ 1, యూపీపీఎల్ 1, ఏఐయుడిఎఫ్ 1, కాంగ్రెస్ 0. బీహార్ 40 స్థానాలు, బీజేపీ 17, జేడీయూ 14, ఆర్జేడీ 1, ఎల్జేపీఆర్ 5, హెచ్ఏఎం 1, ఆర్ఎల్ఎం 1, కాంగ్రెస్ 1. ఛత్తీస్గఢ్ టోటల్ 11 ఉన్నాయి, బీజేపీ 10, కాంగ్రెస్ 1. గోవా 2 స్థానాలు ఉన్నాయి, 2 బీజేపీ. గుజరాత్ 26 ఉన్నాయి, బీజేపీ 26 స్వీప్ చేస్తుంది. హర్యానా 10 స్థానాలు ఉన్నాయి, బీజేపీ 10 స్వీప్ చేస్తుంది. హిమాచల్ ప్రదేశ్ 4 ఉన్నాయి, 4 బీజేపీ స్వీప్ చేస్తుంది. అట్లాగే జార్ఖండ్ 14 ఉన్నాయి, బీజేపీ 12, ఏజేఎస్యు 1, జేఎం 1. కర్ణాటక 28 స్థానాలు ఉన్నాయి, బీజేపీ 22, జేడీఎస్ 2, కాంగ్రెస్ 4. కేరళ 20, యూడీఎఫ్ 10, ఎల్డీఎఫ్ 7, ఎన్డీఏ 3. బ్రేకప్ కింద ఇచ్చారు. కాంగ్రెస్ 7, సిపిఐఎం 5, బీజేపీ 3. బీజేపీ కేరళలో 3 గెలుస్తుంది అంటున్నారు. సిపిఐ
సిపిఐ 1, కేసీఎం 1, ఐయుఎంఎల్ 2, ఆర్ఎస్పి 1. మధ్యప్రదేశ్లో 29కి 29 బీజేపీ స్వీప్ చేస్తుందని చెప్తున్నారు. అట్లాగే మహారాష్ట్ర చాలా ముఖ్యమైన స్టేట్ అది. ఇక్కడ 48 స్థానాలు ఉన్నాయి. అందులో బీజేపీకి 27 స్థానాలని, శివసేన ఉద్ధవ్ 7 స్థానాలు, ఎన్సీపీ అజిత్ పవార్ది 2, శివసేన షిండే 8, ఎన్సీపీ శరద్ పవార్ 2, కాంగ్రెస్ 1, అదర్స్ 1. మణిపూర్ మొత్తం 2 స్థానాలు, బీజేపీ 1, కాంగ్రెస్ 1. మేఘాలయ 2 ఉన్నాయి, ఎన్పీపీ 1, కాంగ్రెస్ 1. మిజోరం టోటల్ 1 ఉంది, జెడ్పీఎం గెలుస్తుంది 1. నాగాల్యాండ్ 1 స్థానం ఉంది, అది ఎన్డీపీపీ గెలుస్తుంది 1 స్థానం. ఒడిస్సా 21 ఉన్నాయి, బిజు జనతాదళ్ 11 గెలుచుకుంటుంది, బీజేపీ 10. పంజాబ్ 13 స్థానాలు, ఆప్ 6 వస్తున్నాయి, కాంగ్రెస్కి 3 వస్తున్నాయి, బీజేపీకి 3 వస్తున్నాయి, శిరోమణి అకాలీదళ్కి 1 వస్తుంది. రాజస్థాన్ 20 స్థానాలు, 25కి 25 బీజేపీ స్వీప్ చేస్తుందని. సిక్కిం 1 ఉంది, 1 స్థానం ఎస్కేఎం గెలుస్తుంది. తమిళనాడు చాలా ముఖ్యమైన రాష్ట్రం. తమిళనాడు దక్షిణాన బీజేపీ 400 స్థానాలు, అబ్కీ బార్ 400 బార్ అన్న దానిలో ఆ టచ్ అవ్వాలంటే తమిళనాడు చాలా ఇంపార్టెంట్. తమిళనాడులో వీళ్ళు ఇస్తున్నది 39 స్థానాల్లో డిఎంకే 18 ఇస్తున్నారు, ఏఐడిఎంకే 4 ఇస్తున్నారు, బీజేపీకి 3 ఇస్తున్నారు, కాంగ్రెస్కి 8, పిఎంకే 1, అదర్స్ 5. అంటే తమిళనాడులో బీజేపీ ఖాతా తెరుస్తుంది, ఎన్డీఏతో కలిపితే 5 స్థానాల పైన గెలుస్తుంది. తెలంగాణ కూడా ఇంపార్టెంటే దక్షిణాన బీజేపీకి. తెలంగాణ 17 స్థానాల్లో కాంగ్రెస్ 9, బీజేపీ 5, బీఆర్ఎస్ 2, ఎంఐఎం 1. త్రిపుర 2 ఉన్నాయి, బీజేపీ 2 గెలుస్తుంది అంటున్నారు. ఉత్తరప్రదేశ్ ఇదొక 400 నెంబర్కి ఉత్తరప్రదేశ్ కూడా చాలా ముఖ్యమైన రాష్ట్రం. 80 స్థానాలు ఉన్నాయి, అక్కడ బీజేపీ 73 గెలుస్తుంది. ఎన్డీఏ ఎల్ఐసి అయిన ఆర్ఎల్డీ 2, అప్నాదల్ ఎస్ 2, సమాజ్వాదీ పార్టీ 3, కాంగ్రెస్ 0, బీఎస్పీ 0. ఉత్తరాఖండ్ 5 స్థానాలు ఉన్నాయి, బీజేపీ 5కి 5 గెలుస్తుంది. ఇంకొక ముఖ్యమైన రాష్ట్రం వెస్ట్ బెంగాల్లో బీజేపీ ఈసారి గట్టి ప్రయత్నం చేస్తోంది 20 స్థానాల పైన గెలవాలని. వెస్ట్ బెంగాల్లో మొత్తం 42 స్థానాలు ఉన్నాయి, అందులో టీఎంసీ 19 స్థానాలకు పరిమితం అవుతుంది, బీజేపీ 22 స్థానాలకి, కాంగ్రెస్ 1 స్థానం గెలవబోతోంది. బీజేపీ కిందటిసారి కన్నా 4 స్థానాలు అధికంగా గెలుస్తోందని వీళ్ళ సర్వే చెప్తోంది. అండమాన్ నికోబార్ 1 స్థానం బీజేపీ గెలుస్తుంది. చండీగఢ్ 1 ఉంది, 1 బీజేపీ. దాద్రా అండ్ నాగర్ హవేలీ, దామన్ అండ్ దీవ్ 2 స్థానాలు, 2 బీజేపీ. జమ్మూ కాశ్మీర్ 5 స్థానాలు ఉన్నాయి, బీజేపీ 3, జమ్మూ కాశ్మీర్లో బీజేపీ 3, నేషనల్ కాన్ఫరెన్స్ 3 అని ఇస్తున్నారు. ఇక్కడ 5లో మరి వీళ్ళు 6 నెంబర్ చూపిస్తున్నారు, చూడాలి అది. లడక్ 1 ఉంది, 1 బీజేపీ. లక్షద్వీప్ 1 కాంగ్రెస్ గెలుస్తుంది. ఢిల్లీ 7కి 7 బీజేపీ స్వీప్ చేస్తోంది. పుదుచ్చేరి 1 ఉంది, బీజేపీ 1 గెలుస్తుంది. సో మొత్తం 543 స్థానాల్లో ఫైనల్ టాలీ ఎన్డీఏ 399, ఇండియా ఎలియన్స్ 94, అదర్స్ ఇంక్లూడింగ్ టీఎంసీ 50 స్థానాలు గెలుచుకుంటున్నారండి. వీళ్ళు ఇందులో మళ్ళీ 400కి ఎన్డీఏ 400 అన్నదానికి 399 దాకా వచ్చారు వీళ్ళు. ఇంకా పార్టీ వైజ్గా కనుక సీట్ ప్రొడక్షన్స్ అన్నీ చూసుకుంటే బీజేపీకి 342, కాంగ్రెస్కి 38, టీఎంసీ 19, డిఎంకే 18, జేడీయూ 14, టీడీపీ 12, ఆమ్ ఆద్మీ పార్టీ 6, సమాజ్వాదీ పార్టీ 3, అదర్స్ 91 స్థానాలను ఇస్తున్నారు. అట్లాగే క్లీన్ స్వీప్ చేయబోతున్న రాష్ట్రాలు బీజేపీ చూసుకుంటే గుజరాత్కి 26, మధ్యప్రదేశ్, రాజస్థాను, హర్యానా, ఢిల్లీ, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ ఇవన్నీ కూడా క్లీన్ స్వీప్ చేస్తుందని చెప్తున్నారు. మరి వీళ్ళు మార్చి 1 నుంచి మార్చి 30 దాకా చేశారంటున్నారు. ఇంకా 19 రోజులు ఉంది, కాకపోతే పెద్ద మార్పులు ఉండకపోవచ్చు. ఇంకా ఓటర్స్ ఆల్రెడీ ఎక్కువ స్థానాల్లో డిసైడ్ అయినట్టుగా కనబడుతోంది. దీని ప్రకారం ఇండియా టీవీ సిఎన్ఎక్స్ ప్రకారం 399 స్థానాలు ఎన్డీఏ గెలుచుకునే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. వీళ్ళు అంతకుముందు ఇచ్చిన దానికన్నా కూడా బీజేపీ ఇంకా ఎక్కువ గెయిన్స్ ఈ 4 రోజుల్లో సాధించిందని, ఎక్కువ స్థానాలు ఇంకా గెలవబోతోందంటూ కూడా వాళ్ళ సర్వే ప్రిడిక్షన్స్ ప్రకారం ఏప్రిల్ 3వ తారీఖు రిలీజ్ చేసిన ఫలితాలు వెల్లడిస్తున్నాయి. థ్యాంక్ యూ.